Daily. Taste the Daily. బీహార్లో ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించింది. డబుల్ సెంచరీతో కమలం పార్టీలో కొత్త జోష్ వచ్చింది. ఇప్పుడు ఇదే ఊపులో బెంగాల్లోనూ పాగా వేసేందుకు ప్రధాని మోడీ స్కెచ్ వేశారా? త్వరలో జరిగే పశ్చిమ బెంగాల్లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? ఆ తర్వాత తమిళనాడు, కేరళ రాష్ట్రాలే టార్గెట్ గా బీజేపీ పని చేయబోతోందా? ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ దీదీ అని కమలం నేతలు మెసేజ్ పంపిస్తున్నారా? బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ మరోసారి వికసించింది. గత రికార్డులను చెరిపేస్తూ ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు కమలం పార్టీ నెక్స్ట్ టార్గెట్ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలేనన్న చర్చ జరుగుతుంది. ఇప్పటికే దేశం మొత్తం కాషాయమయం చేయడమే లక్ష్యంగా బీజేపీ పనిచేసుకుంటూ వెళ్తుంది. ప్రధాని మోదీ కొత్త వ్యూహాలు అమలు చేస్తూ అన్ని రాష్ట్రాల్లో పాగా వేస్తున్నారు. కొద్ది రోజులుగా ఏ రాష్ట్రంలో ఎన్నిక జరిగినా బీజేపీ ఖాతాలోనే పడుతుంది. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్యమంత్రులు మాత్రమే ఉండాలనేదే మోదీ ఆకాంక్షగా చెబుతున్నారు. అందుకే ఆయన ఆకాంక్షను నెరవేర్చుకునే దిశగా మోదీ టీం పనిచేసుకుంటూ వెళ్తుంది. ప్రత్యర్థులు ఎన్ని విమర్శలు చేసినప్పటికీ ముందుగా తమకు బలం లేని రాష్ట్రాల్లో అక్కడ బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం, తర్వాత వాటిని పక్కన పెట్టి బీజేపీని గెలిపించుకోవడమే లక్ష్యంగా పనిచేస్తుంది. అయితే కాషాయ పార్టీ గెలుపు మంత్రకు కాంగ్రెస్, ఇతర పక్షాలు మాత్రం బ్రేకులు వేయలేకపోతున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ ఉన్నారు. త్వరలోనే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడం ఎలా? దానిపై కాషాయ పార్టీ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. కొన్నేళ్లుగా బెంగాల్లో అధికారం కోసం ప్రధాని మోదీతో పాటు బీజేపీ పెద్దలంతా కష్టపడుతున్నారు. కానీ అక్కడ సీఎం మమతా బెనర్జీని అధికారానికి దూరం చేయలేకపోతున్నారు. ఇప్పట్లో బెంగాల్లో బీజేపీకి అధికారం కష్టమేనన్న చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో బెంగాల్ నెక్స్ట్ టార్గెట్ అని ప్రధాని చేసిన ప్రకటన కమలం పార్టీ నేతలు, క్యాడర్కు గట్టి బూస్ట్ ఇస్తుంది. వచ్చే ఏడాది ఎలాగైనా సరే బెంగాల్లో పవర్ నిలుపుకోవడమే టార్గెట్గా కమలం పార్టీ నేతలు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. 50-60 साल तक एक चक्री राज करने वाले लोग इस प्रकार से खत्म हो जाएं, ये साफ उनके लिए आत्मनिरीक्षण का विषय है. वे अपने साथियों को भी पराजय के कारण नहीं समझा पा रहे. वे अपनी पार्टी को भी पराजय के कारण समझा नहीं पा रहे हैं और इसलिए सरल रास्ता ढूंढ लिया है. कभी ईवीएम हरा देता है, कभी इलेक्शन कमीशन हरा देता है, कभी मतदाता सूची का शुद्धिकरण हरा देता है. एक ऐसी बहानेबाजी उन्होंने खोज ली है. वो बहानेबाजी खुद को तो शायद कुछ दिन ठीक रखेगी, लंबे अरसे तक उनकी कैडर को स्वीकार्य नहीं होगा. बिहार के चुनाव नतीजे हिंदुस्तान की राजनीति के अत्यंत महत्वपूर्ण नतीजे हैं. और मैंने कल भी कहा था कि लोकसभा के चुनाव के बाद जितने राज्यों में चुनाव हुए सब जगह पे उनकी हालत खराब है. 5 या 6 राज्यों में चुनाव हुए, उन सबके कुल मिला के कांग्रेस को जो एमएलए मिले हैं उससे ज्यादा कल हमें अकेले बिहार में मिले हैं. ये हाल है. लेकिन साथियों, हर विजय हमारे लिए जिम्मेवारी लेकर के आता है. మరోవైపు దక్షిణ భారతదేశంలోనూ కమలం పార్టీ పాగా వేయాలని చూస్తుంది. అక్కడ డీఎంకేకి చెక్ పెట్టేందుకు, అవసరమైతే అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకునేందుకు రెడీ అవుతుంది. తమిళనాడులోనూ పాగా వేసేందుకు శతవిధాలా ప్రయత్నాలు కొనసాగిస్తుంది. కానీ సాధ్యం కావడం లేదు. అందుకే వచ్చే ఎన్నికల్లో తమిళనాడులో కొత్త పొత్తులు పొడిచే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు కేరళలో యూడీఎఫ్, ఎల్డీఎఫ్ పోరును
త్రిముఖంగా మార్చే ప్రణాళికల్లో ఉంది. బీహార్లో ఎన్డీఏ బ్రహ్మాండమైన విజయం సాధించడంతో ఇక తదుపరి లక్ష్యం పశ్చిమ బెంగాల్ పైనే ఉందన్న చర్చ అయితే బలంగా వినిపిస్తుంది. ప్రస్తుతం బెంగాల్లో 243 సీట్లకు 202 సీట్లు రావడంతో ఇక ఇదే పంతాను ఇతర రాష్ట్రాల్లోనూ అనుసరించేందుకు మోదీ టీం రెడీ అయినట్టు తెలుస్తుంది. గతంలో పశ్చిమ బెంగాల్లో ఇప్పటికే కమ్యూనిస్టులను వెనక్కి నెట్టేసిన బీజేపీ వచ్చే ఎన్నికల్లో దీదీని సీఎం సీటులో నుంచి దించుతారా లేదా అనేది త్వరలోనే తేలిపోనుంది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చాలా రాష్ట్రాల్లో తిరోగమనం దిశగా వెళ్తుంది. ముఖ్యంగా బెంగాల్ లాంటి రాష్ట్రంలో చాలా బలహీనంగా ఉంది. అందుకే బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ 3 సార్లు విజయం సాధించింది. అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం మమతా బెనర్జీ పాలనపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. అయితే అక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకుండా పశ్చిమ బెంగాల్లో పాగా వేయడంపైనే ఇప్పుడు ప్రధాని మోదీ, అమిత్ షా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం అక్కడ బీజేపీనే అన్న మెసేజ్ను ఇప్పటి నుంచే పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలోనూ ఒడిశాలో క్రమంగా కాంగ్రెస్ను బలహీనపరిచి సొంతంగా ఎదుగుతూ చివరకు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అదే ఫార్ములాను దీదీపై ప్రయోగించబోతున్నట్టు తెలుస్తుంది. సో దీదీ బీ అలర్ట్, నెక్స్ట్ టార్గెట్ మీరే అని కమలం పార్టీ నేతలు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఆ తర్వాత దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ పాగా వేయాలన్న ప్రణాళికతో బీజేపీ ముందుకు వెళ్తున్నట్టు ప్రచారమైతే జరుగుతుంది.